నమస్తే సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా స్వాగతం, శుభస్వాగతం. మీరిచ్చే కొండంత అండతో సుప్రభాతం అఫీషియల్లో మరో కొత్త కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. క్షేత్రయాత్రల సందర్శన, ఆ దారి పొడుగున ఉన్నటువంటి విశేషాలు, అదేవిధంగా ఎక్కడి నుంచి ఎంతవరకు మనం బయలుదేరితే ఆ క్షేత్రానికి వెళ్తాం, ఆ మధ్యలో ఎన్ని కిలోమీటర్ల పరిధి ఉంటుంది, పూర్తి వివరాలతో కూడినటువంటి ప్రత్యేక కార్యక్రమమే క్షేత్ర సందర్శన కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ముందుగా మనం పిఠాపురం బయలుదేరాం. ఇక్కడి నుంచి 500 కిలోమీటర్లు కాకినాడ వరకు ఉంటుంది. మనం అర్ధరాత్రి 2-3 గంటల వరకు మనం కాకినాడకు రీచ్ అవుతాం. అదేవిధంగా ఆ మధ్యలో ఇప్పుడు ఇక్కడ వారం నుంచి కాకినాడ మధ్యలో ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది, భోజన వసతి ఎక్కడుంది, అదేవిధంగా వసతి గృహాల మధ్యలో ఎక్కడైనా ఉన్నాయా, పూర్తి వివరాలు ఈ ట్రావెలింగ్లో మనము చూద్దాము. మనం అవుటర్ రింగ్ రోడ్లో బయలుదేరాము. పెద్దంబరిపేట దగ్గర కాసేపు ఆగాము. ఎక్కడ ఆగకుండా బయలుదేరాము. అయితే లంచ్ టైం కదా, డిన్నర్ టైం కాబట్టి ఎక్కడ బాగుంటుందో అనే ఆలోచన చేస్తున్న పరంపరలోనే మనకు తెలుగు రుచులు అనేది కనిపించింది. ఇది నార్కెట్పల్లి, ఇక్కడి నుంచి నార్కెట్పల్లి పోవాలంటే 2 కిలోమీటర్లు. ఆగాము, ఎలా ఉంటుందో అని మొదలు భయపడ్డాము. తిన్న తర్వాత తెలిసింది తెలుగువారి రుచులు అలా వైకుంఠమే మరలు. ఇక్కడ రుచులకు వైకుంఠంలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారని, అది 100% నిజం. చాలా బాగుంది. ప్రకృతి ఆనవాలుగా ఈ హోటల్ ఉంది. అందరూ కూడా డిన్నర్కు ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వండి. డబ్బులు పే కూడా తక్కువనే ఉంది, వాళ్ళు ఛార్జ్ వేసారు. ఇది నేషనల్ హైవే, విజయవాడ హైవే, పెద్ద హైవే, చాలా బిజీ ఉంటుంది ఎప్పటికీ కూడా. ప్రయాణాలు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే రకరకాల వెహికల్స్, కార్లు, 2 వీలర్స్ రకరకాలుగా వాళ్ళు వస్తూ ఉంటారు. కొందరు మన కారుకు అడ్డంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. అటువంటి సిచ్యువేషన్లో మనం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల సురక్షితంగా మనం అనుకున్న గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది డ్రైవింగ్లో తప్పకుండా మనం గ్రహించాల్సిన అంశం. ప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూలా కర్తవ్యం దైవమాహ్నికం. నార్కెట్పల్లిలో డిన్నర్ చేసి మనం బయలుదేరాం. 340 కిలోమీటర్స్ వరకు విజయవాడ భువనేశ్వర్ హైవేలో వచ్చాం. అక్కడ 340 తర్వాత మనం రైట్కు మలిగాం కాకినాడ రావడానికి. అయితే అక్కడ కొంచెం రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉంది, అక్కడక్కడ ఇబ్బందిగా ఉంది. అయినా మా పైలట్ చాకచక్యంగా ఓపికతో తీసుకురావడం వల్ల మనము 3 గంటలకు 3-3:30కు రీచ్ అవుతాం అనుకున్నాము. 3 లోపటినే కాకినాడకు వచ్చేసాం. అక్కడ స్టే అక్కడే ఉండి రాత్రి తెల్లవారి మళ్ళీ ఉపాహారం టిఫిన్ చేసి పిఠాపురం బయలుదేరుతూ ఉన్నాం. పిఠాపురం కాకినాడ టు పిఠాపురము 15 కిలోమీటర్లు దూరం ఉంది. కాకపోతే ఏంటంటే రోడ్డు అక్కడక్కడ కొంచెం ప్యాచ్ వర్క్ నడుస్తూ ఉన్నది మనం కాకినాడ టు పిఠాపురం మధ్యలో. కాకపోతే సుందరమైన ప్రాంతం, కాకినాడను మెచ్చుకోవచ్చు. పట్టణం చాలా పెద్ద విస్తీర్ణంతో కూడుకున్న పట్టణం. బిజినెస్, కమర్షియల్ కూడా చాలా డెవలప్మెంట్ అయినటువంటి కాకినాడ. మనం ఇప్పుడు పిఠాపురం బయలుదేరాం. పిఠాపురం వెళ్ళగానే మళ్ళీ కలుసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. పార్వతీమాత తండ్రి దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేసినప్పుడు పిలువని పేరంటానికి 1000 విస్తరి అంటూ ఉంటాం. ఆయన పిలవలేదు అల్లుణ్ణి, మా బిడ్డను. అయినా కూడా తండ్రి మీద ఉన్న మమకారంతో పార్వతీమాత ఆ యజ్ఞానికి పోతుంది. భర్తను అవమానిస్తాడు దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞంలో. ఆ అవమానాన్ని భరించలేక ఆ మాత అగ్నిగుండంలో పడుతుంది. ఆ అగ్నిగుండంలో పడినటువంటి శరీర భాగాన్ని దుఃఖ బాధతో ఆ శరీర భాగాన్ని మొత్తం తీసుకొని వెళ్తున్నాడు పరమేశ్వరుడు. ఎక్కడ పిచ్చోడైపోతాడో అని బ్రహ్మ మహావిష్ణువు అనుకొని వెంటనే తన విష్ణు చక్రంతో పార్వతీమాతను ఖండిస్తాడు. ఆ భాగాలు ఎక్కడెక్కడ పడుతుంటాయో అక్కడక్కడ ఒక పీఠంగా నిలిచింది. ఇప్పుడు మనము వెళ్తున్న పిఠాపురం కూడా
అక్కడ కూడా అమ్మవారి పీఠం ఉంది. పిఠాపురం అంటే పీఠం, పృష్ఠభాగము ఆ ప్రాంతంలో పడ్డది కాబట్టి దానికి పిఠాపురం అనే నామకరణం చేశారు. ఆ యొక్క శక్తిపీఠంగా అక్కడ అవతరించింది. గొప్ప మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. మనం ఇప్పుడు పిఠాపురంలో కుకుటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శన భాగ్యం జరిగింది. దత్తాత్రేయ స్వామి జన్మించింది ఇదే ప్రాంతం, ఇదే ఆలయంలో, ఆలయ ప్రాంగణంలో దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. అదేవిధంగా మనం కోనేరు చూస్తూ ఉన్నాం. చాలా విశాలమైనటువంటి కోనేరు. ఇది అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం. అదేవిధంగా గయాసురుణ్ణి త్రిమూర్తులు సంహరించగా ఇక్కడ పిండ ప్రదానం పెద్దలకు చేస్తే అంతే విశేషం కాబట్టి చాలామంది అక్కడికి వెళ్లకుండా ఇక్కడే కూడా పితృతర్పణాలు వదులుతూ ఉన్నారు. పిండ ప్రదానాలు అన్ని ఇక్కడ కూడా జరుపుతూ ఉన్నారు. మనం ఇక్కడ గయాసురుణ్ణి చూస్తూ ఉన్నాం. ఈ గయాసురుణ్ణి త్రిమూర్తులు సంహరించడం వల్ల ఇక్కడ గయాసురుడి పాదాలు పడ్డాయి కాబట్టి పాదగయగా ఇది దివ్యమైన క్షేత్రంగా మారింది. బీహార్లో ఉన్నటువంటి గయ, అక్కడ శిరస్సు పడింది గయాసురుడిది. అది శిరస్సు గయగా అక్కడ ప్రాముఖ్యత నొందింది. అయితే అక్కడ బీహార్ గయలో ఉన్నటువంటి పిండ ప్రదానాలు పెద్దలకు పితృదేవతలకు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ పిఠాపురంలో కూడా పాదగయలో పిండ ప్రదానాలు పితృదేవతలకు తర్పణాలు వదిలితే అంతే పుణ్యం వస్తుందని, ఇది అనాదిగా వస్తున్నటువంటిది క్షేత్ర మహిమ కాబట్టి చాలామంది ఇక్కడ పిండ ప్రదానాలు ఆ పితృదేవతలకు తర్పణాలు వదిలేటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. ఇది పాదగయ క్షేత్రం అండి. పాదగయ క్షేత్రం అంటే చాలా పుణ్యక్షేత్రం. వ్యాసుడి నుంచి శ్రీరామచంద్రుడి కాలం నుంచి కూడా యుగ యుగాలుగా పుట్టుబడిన ఇది పురాతనమైన క్షేత్రం. ఈ పాదగయ క్షేత్రంలో గయాసుడి యొక్క పాదాలు పడ్డాయి కాబట్టి దీన్ని పాదగయ క్షేత్రం అన్నారండి. ఆ పాదగయ క్షేత్రంలో కోనేరు సుమారు కొన్ని 100 అడుగులు సుమారు లోతు ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ పితృదేవతల తర్పణాలు కానీ పిండ ప్రదానంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ దత్తాత్రేయుడు స్వయంభువు, అదేవిధంగా అష్టాదశ పీఠాల్లో శక్తిపీఠం 10వ పీఠ భాగం. కుక్కుడేశ్వరుడు కోడి రూపంగా వెలిసాడండి. కుక్కుడేశ్వరుడు అంచేత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవతల యొక్క రక్షణ నిమిత్తం గయాసుని వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గయాసుని అడిగారండి. ఓ పవిత్రమైన హోమం చేద్దామనుకుంటే ఓ పవిత్రమైన స్థలం చూపించమని అడిగారు. అయితే ఎక్కడైనా ప్రపంచంలో చేసుకోమంటే ప్రపంచం అంతా కూడా పంచభూతాలు కలుషితం కాబట్టి నీ శరీరం విష్ణుమూర్తి వరం ఉంది కాబట్టి నీ శరీరం మీద హోమం చేస్తామంటే ఈ హోమం 7 రోజులు జరుగుతుంది. 7 రోజులు కదలకుండా పడుకోవాలి, కదిలే ఉంటే సంహరిస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారం గయాసుడు శిరస్సు కాశీ బీహార్ దగ్గర ఉంచి ఒరిస్సా జాజిపరి నాగు ఉంచి ఇక్కడ పాదాలు ఉంచి ఇలా శరీరాన్ని వ్యాపించి పడుకున్నారండి. శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, నాభి దగ్గర బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి పాదాల దగ్గర ఈశ్వరుడు కూర్చుని తపస్సు చేసి హోమం చేశారు. ఈ హోమం 7 రోజులు కదలకుండా ఉంటే ఆయనకి యజ్ఞబలం వస్తుంది అని చెప్పేసి దేవతలు మరి ఎప్పుడు చంపుతారని అడిగితే ఈరోజు 7వ రోజు పూర్తి అవ్వకుండా రాత్రి 12 గంటలకి ఈశ్వరుడే కోడి రూపం దాచి కుక్కరు కోని అరవడం వల్ల కోడి కూర్చుందని ఉద్దేశంతో ఈయన కదిలేడండి. యజ్ఞం భంగం అయింది కాబట్టి మేము నిన్ను సంహరిస్తామని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే అప్పుడు అయ్యా గయాసుడు అన్నాడు, అయ్యా మీరు ఎవరండి వచ్చిన వాళ్ళంటే మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చాము, జాతస్య మరణం దుఃఖం అన్నారు కదా, మనిషికి జనన మరణాలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని సంహరించాలి ఈ విధంగా చంపడం ప్రయత్నం చేస్తామండి. అంచేత ఈ గయాసుడు మీరే చంపుతున్నారు కాబట్టి నా శరీరాన్ని మోక్షం కలిగించి నా శిరస్సు కాశీ బీహార్ దగ్గర ఒరిస్సా జాజిపూర్ నాభి దగ్గర ఈ గయాక్షేత్రంలో పిఠాపురం పీఠికాపురంగా జరిగిందండి. ఇది పిఠాపురం అంటే అమ్మవారి పీఠభాగం పడింది, పిఠాపురం పేరు పడిందండి. అంచేత ఈ పీఠభాగం పడిన చోట కుక్కుడేశ్వరుడు కోటి రూపంగా వెళ్ళమని మన గయాసుడే వరం పొందాడు.
ఈ 3 గయాక్షేత్రంలో ఎవరైతే పితృదేవతకు తర్పణాలు కానీ పిండ ప్రదానాలు కానీ చేసుకుంటారో వాళ్ళ తరాలు తరించగాక గయాసుడు వరప్రభావం వల్ల ఈ క్షేత్రం దినదిన అభివృద్ధి చెందుతుందండి. అంచేత ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం చాలా ఉత్తమమైనదని భావిస్తున్నాం. మేము ఇక్కడ పురుహూతిక అమ్మవారి గురికి వచ్చాము. పిఠాపురంలో గురి చాలా బాగుంది, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ కూడా ఉంది. పిఠాపురం అనగానే మన 18 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం పిఠాపురంలో ఉందనగానే మేము ఖమ్మం నుంచి వచ్చామండి. చాలా బాగుంది, దర్శనం చాలా బాగా జరిగింది. కోరిన కోరికలన్నీ తీరుస్తున్న మన శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం అమ్మవారు. చాలా బాగా జరిగింది దర్శనం. కాకినాడ నుండి 4 కిలోమీటర్ల దూరం కొవ్వూరు, ఇది కాకినాడ రూరల్ కొవ్వూరు ప్రాంతంలో వారాహి అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి యొక్క మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దుర్గా భవాని అమ్మవారు వారాహి, వరాహ రూపం అమ్మవారిది. వరాహ రూపం కాబట్టి వారాహిగా సప్త మాతృకలలో ఒకటై ఉన్నటువంటిది ఇక్కడ ఈ క్షేత్రం వారాహి అమ్మవారు. బుధవారం రోజు అమ్మవారికి నివేదన మాత్రమే ఉంటుంది, దర్శనం భాగ్యం ఎవరికి కూడా కలగదు. మిగతా పంచమి, పౌర్ణమి, అదేవిధంగా ముఖ్యమైనటువంటి శుక్రవారాలు, ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారి దీక్షను ఎంత కఠినంగా, ఎంత నియమంగా చేస్తే ఆ అమ్మవారు అంత తొందరగా వరాలు కురిపించేటువంటి ఆ మహాతల్లి దగ్గరికి మీకోసం మా టీం అంతా కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అయితే ఈ క్షేత్ర అభివృద్ధికి భక్తులకు కావలసినటువంటి సకల సౌకర్యాలు, నిత్యాన్నదానం కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ పాటుపడుతున్నటువంటి సత్యనారాయణ గారు, అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న గారు, వీరు సోదరి సోదరుడు, అన్న చెల్లెళ్ళు ఈ అమ్మవారికి విశేషంగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకా మున్ముందు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, ప్రభుత్వ పరంగా ఎలాంటి సౌకర్యాలు కావాలని కోరుకుంటున్నారు, భక్తుల కోసమే, స్వార్థం కోసం కాదు. అదేవిధంగా అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం ఎప్పుడు జరిగింది, ఆ మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలో ఎలాంటి ఫలితాలు భక్తులు అనుభవించారు, ఇవన్నీ మనతో చెప్పడానికి లక్ష్మీ ప్రసన్న గారు ఉన్నారు. వారికి సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షకుల తరఫున స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము. అయితే సుప్రభాతం అఫీషియల్ ఛానల్కి అయితే స్వాగతం అండి. మీకు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి, ఛానల్ అమ్మవారి దయవలన అనేసి అయితే ముందు కోరుకుంటున్నాను నేను. అలాగే ఇక్కడ మీరు అడిగిన ఇవి ఉన్నాయి కదండి, అమ్మవారు ఎవరంటే వారాహి అమ్మవారు కాశీ క్షేత్ర పాలకురాలు వారాహి అమ్మవారు. చెప్పాలి అంటే ఆమె కాశీలోనే బాగా తెలుసు అందరికీ. ఎవరికి కూడా మన సైడు పెద్దగా తెలియదు వారాహి అమ్మవారు. కానీ ఈ అమ్మవారు లోక కళ్యాణం కోసం వెలవాలి అనుకున్నారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారు వెలవాలి అనుకున్నారు, అంతే. దానికి మమ్మల్ని ఎంచుకున్నారు. దానికి చాలా అదృష్టం అనమాట మాది. నిజం చెప్పాలి అంటే వారాహిదేవి నిజంగా చెప్పాలంటే లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలండి అమ్మవారు. ఆమె మనకు తెలుసు, మనం నిత్యము లలితాదేవిని పూజిస్తాం కదా. వారాహి అమ్మవారు కుడి భుజం లెక్క అనమాట లలిత అమ్మవారికి. ఈమె కాశీ క్షేత్రాన్ని కాలభైరవుడు మార్నింగ్ సమయంలో పరిపాలిస్తే రాత్రి సమయంలో వారాహి అమ్మవారు పరిపాలిస్తారు. అంటే అమ్మవారు ఆజ్ఞ లేకుండా ఒక్క చీమ కూడా కాశీ క్షేత్రంలో అడుగు పెట్టదనమాట, అంత పవర్ఫుల్. ఈమె రాత్రి దేవత. మిగతా దేవుళ్ళని మనం ఏంటి అంటే మార్నింగ్ సమయంలో పూజిస్తాం. ఇప్పుడు దుర్గాదేవి, లలితాదేవి, ఇలా మన హిందూ దేవతలందరినీ కూడా మనం ఉదయం సమయంలో అమ్మవారిని పూజలు చేసుకుంటూ ఉంటాం. కానీ వారాహి అమ్మవారి ఏంటి అంటే రాత్రి దేవత. ఈమె రాత్రి సమయంలో కాశీ క్షేత్రాన్ని తిరుగుతూ పరిపాలిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సేమ్ టైం మన ఇక్కడ కూడా గ్రామంలో నిజంగా అమ్మవారి దయవలన ఈరోజు బాగుపడిన కుటుంబాలు ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, వేల కొలది ఉన్నాయి. అమ్మవారి శక్తులు చెప్పాలి అంటే అమోఘం. ఒక్కటని కాదు, ఒక వివాహం కానీ, సంతానం కానీ, ల్యాండ్ ఇష్యూస్ 40 yearsగా తీరని ల్యాండ్ ఇష్యూస్ కూడా వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియర్ అవుతున్నాయని చెప్తున్నారు. అలాగే ఆరోగ్యం కూడా వెంటనే ఈ అమ్మవారిని అనుకున్న తర్వాత
చాలా బాగా తీరుతున్నాయని చెప్తున్నారు. ఎంతోమంది నాకు కాల్స్ చేసి చెప్తారు, అలాగే ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి మరీ చెప్తూ ఉంటారు. వాళ్ళకి జరిగిన అద్భుతాలన్నీ నాతో షేర్ చేసుకుంటే వాళ్ళకి ఒక ఆనందం. మనం ఇప్పుడు కాకినాడ నుండి బయలుదేరాము ద్రాక్షారామానికి. కాకినాడ నుండి ద్రాక్షారామం 46 కిలోమీటర్లు ఉంటుంది. సరే, రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు ముందు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ప్రకృతికి ఆనవాళం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, అందులో కాకినాడ ప్రాంతం కూడా ప్రకృతి సౌందర్యానికి చిహ్నంగా ఉంది. ఇక్కడ మంచి లొకేషన్ ఉంది కాబట్టి మీతో నేను షేర్ చేసుకోవడానికి, నా మాటలు మీకు వివరించడానికి అని ఇక్కడ లొకేషన్ చూసుకోవడం జరిగింది. ద్రాక్షారామంలో అక్కడ భీమేశ్వర ఆలయం కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు. కానీ బాగా ప్రాముఖ్యత పొందింది ఏంటంటే ద్రాక్షారామమే. ఈ ద్రాక్షారామం ఆలయాన్ని మహావిష్ణువు స్వయంగానే ఆయన దేవతలతో నిర్మించాడని ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన కథల్లో కూడా ద్రాక్షారామం గురించి ఉంది. ప్రతిరోజు కూడా భక్తుల సౌకర్యార్థం, భక్తుల కోరిక మేరకు భక్తులు కూడా పంచామృత అభిషేకాలు నేరుగా స్వామివారికి చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి ప్రతి భక్తుడు కూడా ద్రాక్షారామానికి వచ్చినట్టయితే పంచామృత అభిషేకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని ఇక్కడ స్థల పురాణం కూడా చెప్తూ ఉంది. అది అనాదిగా నడుస్తుంది. ఆ యొక్క తంతు విధానం అనేది ఇంకా ద్రాక్షారామంలో నడుస్తూ ఉంది. కానీ అందమైన ప్రాంతం ద్రాక్షారామం. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి పరంగా కూడా చాలా గొప్పనైనటువంటిది. ఆలయం కూడా విశిష్టతో కూడుకున్నది. మేము ఆ ద్రాక్షారామం ఆలయ సమీపంలోకి రాగానే ఆ చరిత్ర మనము ఒకసారి ముచ్చటించుకుందాం. ఆ తర్వాత ద్రాక్షారామంలో ఏది కూడా మిస్ కాకుండా ప్రతిదీ మీకు వివరించడానికి మా టీం అంతా కూడా సిద్ధంగా ఉంది. వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా మేము బయలుదేరుతున్నాం. అది మీకోసమే. మనం ఇప్పుడు ద్రాక్షారామం దేవాలయ సన్నిధిలో ఉన్నాము. ఇది పురావస్తు శాఖ పరిశోధనలో ఉంది, పురావస్తు శాఖ వాళ్ళ పరిధిలో ఉంది. మనకి ఇక్కడికి ఈ ప్రాంతం వరకు వారి అనుమతి ఇవ్వడం నిజంగా ధన్యులం. వారికి పురావస్తు శాఖ వారికి ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇక్కడ ఎవరికి కూడా పర్మిషన్ లేదు, మనకు మాత్రమే ఇచ్చారు అనుమతి. ఇక్కడ భీమేశ్వర స్వామి కొలువైనటువంటి ఈ క్షేత్రం. అదేవిధంగా మాణిక్యాంబికాదేవి అమ్మవారు మనకున్నటువంటి 18 శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠం ఇక్కడ మాణిక్యాంబికాదేవిగా అవతరించింది. భక్తులను అమ్మవారు చల్లగా చూపిస్తూ ఇద్దరు కూడా, అటు భీమేశ్వర స్వామి ఇటు అమ్మవారు ఇరువురు కూడా భక్తుల కోరికలు తీరుస్తూ మళ్ళీ ఆలయానికి అంటాం పునర్దర్శన ప్రాప్తిరస్తూ భక్తులందరినీ కూడా స్వామివారు చల్లగా చూస్తూ వారి కోరికలు తీరుస్తూ మళ్ళీ రావాలని అమ్మవారు స్వామివారి ఇద్దరు కూడా భక్తులను ఆదేశిస్తూ ఉన్నాడు. మళ్ళీ పునర్దర్శనం కలగాలని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ ఆలయంలో ప్రాణవట్టం పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఆగిపోయింది, కానీ గతంలో పూర్వకాలంలో ప్రాణవట్టం పెరుగుతూ ఉంటే సూర్యభగవానుడు అందరు దేవతలందరూ కూడా ఒక రకమైన ఆశ్చర్యానికి గురయ్యారు. ఏమవుతుందో, భవిష్యత్తులో ఏమవుతుందో అని. అందరూ మహావిష్ణువు వీళ్ళందరూ కలిసి అక్కడి వరకే కొంతవరకు పరిమితం గావించి అక్కడి నుంచి ఆగిపోయింది. అక్కడికి మళ్ళీ ఏం పెరగడం లేదు. అదేవిధంగా మహావిష్ణువు స్వయంగా కూర్చొని ఆయన నేతృత్వంలో దేవతల చేత ఈ ఆలయం నిర్మింపజేశారు. ఈ ఆలయంలో స్వామివారి అభిషేకానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి సూర్యభగవానుడు సాక్షాత్తుగా సూర్యభగవానుడే వచ్చి స్వామివారికి అభిషేకం చేసినటువంటి గాథలు ఉన్నాయి. ఇవి ఓన్లీ చరిత్ర పుటాలు కాదు, పురావస్తు శాఖ వారికి ఆధారాలు కూడా లభించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఒక రాగి చెట్టు కనిపిస్తుంది. ఆ రాగి చెట్టు దగ్గర శివకేశవులు సమమనరే, మహావిష్ణువు శివుడు
ఇద్దరు కూడా ఒకటే. అయితే వారిద్దరు కొలువైనటువంటి స్థలం కనిపిస్తూ ఉంటుంది రాగి చెట్టు కింద. శివుడు, ఆ పైన మహావిష్ణువు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనము ఏదైనా కోరికను తలుచుకొని స్వామివారికి, శివయ్యకు, అదేవిధంగా భీమేశ్వర స్వామికి, మహావిష్ణువు దండం పెట్టుకుని ఉన్నట్టయితే ఆ తర్వాత కోరిక నెరవేరిన తర్వాత సకుటుంబంగా విచ్చేసి ఇత్తడి బిందెలో, రాగి బిందె కాకుండా ఇత్తడి బిందెలో తీసుకొచ్చి ఆ రుద్రేశ్వర స్వామికి, ఆ భీమేశ్వర స్వామికి, అదేవిధంగా మహావిష్ణువుకు 11 బిందెలు పోయాలి. లక్షలు కావాలని కోరరు వారు, కోట్లు కావాలని కోరరు. భక్తితో ఫలం పెట్టినా సరే స్వామివారు ఆనందపడతారు. కాబట్టి 11 బిందెలు ఆనవాయితీగా వస్తుంది. 11 బిందెలు నీరు అభిషేకం చేసి స్వామివారికి దండం పెట్టుకుంటే సదా చల్లగా చూస్తాడు. మహిమాన్వితమైనటువంటి దేవాలయం. ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. భవిష్యత్తులో మున్ముందు మనకు ఇంకా ఎన్నో ఆధారాలు చూపించడానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. అందుకే మీకోసం ఈ పురావస్తు శాఖ వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బయట నుంచే చూపించాల్సింది, వారి అనుమతితో కొంత లోపలి భాగంలోకి వచ్చాము. పూర్తిగా మేము చూపించలేకపోతున్నాం. మీరు కాకినాడ నుంచి అతి దగ్గరలోనే ఉంటుంది, ఇది దూరం కూడా కాదు. రండి, ఆ ద్రాక్షారామం దర్శించుకోండి. భీమేశ్వర స్వామి, మాణిక్యాంబికా దేవిని దర్శించుకోండి. అదేవిధంగా రాగి చెట్టు దగ్గర ఉన్నటువంటి సూర్య యొక్క విష్ణువు, శివుడు ఇద్దరిని కూడా ఆరాధించుకోండి. కోరికలు తీరుస్తారు. కొంగు బంగారంగా విరాజిల్లుతుంది ఈ ద్రాక్షారామ క్షేత్రం. మనం ఇప్పుడు అయినవెల్లిలో కొలువైనటువంటి విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ మనకు షూట్ చేసుకోవడానికి దేవాలయ ధర్మాదాయ శాఖ వారు అనుమతి ఇచ్చారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా మన తరఫున, మా ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇక్కడ అయినవెల్లిలో విఘ్నేశ్వర స్వామి వెలిసినటువంటి దేవాలయం స్వయంభూ విఘ్నేశ్వర స్వామి దేవాలయం. అదేవిధంగా శ్రీదేవి భూదేవి సహిత భవానీ శంకరస్వామి, అన్నపూర్ణాదేవి కొలువైనటువంటి దేవాలయం. అదేవిధంగా నిత్యము కూడా గణపతి హవనము, నిత్యం కూడా సేవా కార్యక్రమాలు, స్వామివారిని ఊరేగింపు కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అసంఖ్యాకంగా జనం వస్తూ ఉన్నారు, భక్తులు. అదేవిధంగా గణపతి హవనంలో కూడా కూర్చుంటున్నాడు. సకల దోషాలు నివారణకు సిద్ధిబుద్ధి విఘ్నేశ్వర స్వామి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. అందరికీ కూడా బంగారంగా మారిపోయాడు. కోరిన కోరికలు తీరుస్తూ కొలువు బంగారంగా మారినటువంటి ఆ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహంతో లక్షలాది మంది జనం వస్తున్నారు. నిత్యం కూడా ఇక్కడ గణపతి హవనం, మూలమంత్ర హవనాలు నిర్వహించడం ఈ ఆలయంకున్నటువంటి విశిష్టత. ఇప్పుడే మంగళ వాయిద్యాలు చప్పుడు వినవస్తుంది కదా. పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహిస్తున్నారు అత్యంత భక్తి ప్రపత్తులతో. భక్తులు కూడా అదేవిధంగా ఉన్నారు. ఒక విషయం ఏంటంటే, స్వయంభూ అంటేనే స్వయంగా వెలిసినటువంటి దేవాలయాలు. మనం కాణిపాకం చూస్తూ ఉన్నాం. కాణిపాకంలో బావిలో వెలిశాడు స్వామి. అంతకుముందే చరిత్రలో మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే, ఈ అయినవల్లి గ్రామంలో విఘ్నేశ్వర స్వామి అంతకంటే ముందే స్వయంభూగా వెలిశాడు.
భక్తులను కాపాడుతూ ఉన్నాడు. కాణిపాకంలో విఘ్నేశ్వర స్వామి తెలుసు మనకు. ఆయనకు చేయించినటువంటి ఆభరణాలు ఇప్పుడు అన్ని పక్కకు పెట్టేశారు. ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొని ఆభరణాలు చేయిస్తున్నట్టుగా ఇక్కడ కూడా అయినవెల్లిలో కూడా విఘ్నేశ్వర స్వామి తాను పెరుగుతూ ఉన్నాడు. ఇది ఒక విచిత్రమైనటువంటిది. మన ప్రాంతంలోనే ఈ విచిత్రాలు కనిపిస్తాయి. భగవంతుడు ఒక శిలా రూపము, స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహము, ఆ రూపం పెరగడం అనేది చాలా గొప్పనైనటువంటిది. ఇది మనకే కనిపిస్తుంది. సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా స్వాగతం, శుభ స్వాగతం. పుణ్యక్షేత్ర సందర్శనలో భాగంగా ఈరోజు మనం మంగళగిరిలో ఉన్నాము. ఈ మంగళగిరి ప్రాంతం లక్ష్మీ నరసింహస్వామి నడయాడినటువంటి ప్రాంతం, పుణ్యభూమి. ఇక్కడ మంగళగిరికి మంగళాద్రి అని కూడా పేరుంది. ఆ ప్రారంభంలో మంగళాద్రి అని అనేవారు. తర్వాత పరంపరలో దీన్ని మంగళగిరిగా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా 5 దేవస్థానాలు ఉన్నాయి మంగళగిరి ప్రాంతంలో. కృష్ణానది సమీపంలో వెలిసి ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 5 దేవాలయాల్లో పానకాల స్వామి ఒక దేవాలయం, అదేవిధంగా వేదాద్రిలో స్నానాలయ్య, మట్టపల్లిలో అన్నాలయ్య, అదేవిధంగా వాడపల్లిలో దీపాలయ్య, కేతవరంలో వజ్రాలయ్య. ఈ 5 దేవస్థానాలు ప్రత్యేకతతో కూడుకున్నటువంటిది. అతి పురాతనమైన దేవాలయాలు, మహిమాన్వితమైనటువంటి ప్రాంతాలు. స్వయంగా ఆ నరసింహుడే ఇక్కడ క్షేత్రాలు సందర్శించాడు, ఆయననే స్వయంభూగా వెలిశాడని ఖ్యాతి ఉంది. నారాయణమూర్తి లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసి వారిని సంహరించిన తర్వాత ఈ ప్రాంతంలో ఉగ్ర రూపంలో సంచరిస్తున్నాడు. దేవతలందరూ కూడా భయపడ్డారు. ఈ ఉగ్ర రూపం ఎప్పుడు శాంతిస్తుంది అని ఆ లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్తే ఆ అమ్మవారు కఠినంగా తపస్సు చేసిన తర్వాత స్వామివారికి ఏది ఇవ్వడం వల్ల శాంతి ఇస్తాడు అని ఆమెకు తోచింది. అప్పుడు అమృతాన్ని స్వామివారికి తాగించడం వల్ల శాంతి పొందాడు. ఇక్కడ ఈ పాదం ఇక్కడ మోపాడు కాబట్టి ఈ ప్రాంతాలంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు మహిమాన్వితంగా మారాయి. మిగతాది మనము మళ్ళీ కొద్దిసేపట్లో పానకాల స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పానకాల స్వామి యొక్క చరిత్రను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోవిందాలు పెట్టండి. ఓం గోవింద గోవింద. మేము పలమనేరు తాలూకు చిత్తూరు డిస్టిక్లోని పలమనేరు తాలూకు పాతూరునత్తం గ్రామం నుండి వస్తున్నాము. మేము కాశీయాత్ర పోయింటిమే. 15 రోజులు 16 రోజులు కాశీయాత్ర ముగించుకుని లాస్ట్ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ నుండి మేము మళ్ళీ సొంత ఊరికి పోతున్నాము. అయోధ్య, కాశీయాత్ర, మళ్ళా ప్రయాగరాజు అన్ని దేవస్థానాలు చూసుకుంటూ ఒకే కుటుంబ సభ్యులు మేమందరము. ఇంకా లాస్ట్గా ఇక్కడ చూసుకొని ఊరికి వెళ్తున్నాము. మనము ఇంతకుముందే కొండ ఎక్కే ముందు ముచ్చటించుకున్నాం. 5 పంచారామ క్షేత్రాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక్కడనే ఈ కొండపైననే 3 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా పానకాల స్వామి, పైన శిఖరం దగ్గర గండ లక్ష్మీ నరసింహస్వామి, ముగ్గురు కూడా కొలువైనటువంటి క్షేత్రం ఇది. అయితే పానకాల స్వామికి ఏ విధంగా వచ్చింది అనుకుంటే, హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి స్వామివారిని శాంతింపజేయడానికి స్వయంగా లక్ష్మీదేవే తపస్సును ఆచరించి
తపస్సు ద్వారా ఆమె తెలుసుకున్న విషయాన్ని స్వామివారికి అమృతాన్ని తాగిస్తే శాంతి ఇస్తాడు అన్న భావంలో స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామి వారికి అమృతం తాగిస్తుంది. అది కృతయుగం. కృతయుగంలో స్వామివారికి అమృతం ఇష్టం. అదేవిధంగా త్రేతాయుగానికి వచ్చినట్టయితే త్రేతాయుగంలో స్వామివారికి ఆవు నెయ్యి చాలా విశేషం. ఆవు నెయ్యి తాగిస్తూ ఉంటారు. ద్వాపర యుగానికి వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క యుగం. ఆ యుగంలో ఆవు పాలు చాలా ప్రాముఖ్యత. స్వామివారికి ఆవు పాలు పోసేవారు. ఆ తర్వాత కలియుగంలో స్వామివారికి బెల్లంతో కూడినటువంటి నీరు, పాకం, ఈ పాకమే ఇష్టం స్వామివారికి. ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారికి ఎంత పోసినా కూడా గుటుక రాగానే ఆగిపోతుంది. మిగతాదంతా స్వామివారి ప్రసాదం, స్వామివారి తీర్థంగా మనం భావిస్తూ ఉంటాం. అందుకే స్వామివారికి ఈ కలియుగంలో పానకం అంటే చాలా విశేషం. ఆది శంకరాచార్యులు కొన్ని సందర్భాల్లో ఇబ్బందికి గురైన సందర్భంలో ఇబ్బంది పడ్డప్పుడు ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చి స్వామివారిని వేడుకున్నారు. ఆయనకున్నటువంటి ఇబ్బందులు తొలగింపజేశాడు లక్ష్మీ నరసింహస్వామి. ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. ప్రతి శుక్రవారము, శనివారం, ఆదివారం చాలామంది భక్తులు స్వామివారిని విశేషంగా దర్శించుకుంటారు, పానకాలు పోస్తూ ఉంటారు, వారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అందరికీ కూడా ఈ ప్రాంతంలో స్వామివారు కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఉన్నాడు. వారికి అఖండమైనటువంటి అష్టైశ్వర్యాలు, కష్టాల నుండి విముక్తులను చేస్తూ ఉన్నాడు, దుఃఖాల నుండి విముక్తి చేస్తున్నారు పానకాల లక్ష్మీ నరసింహస్వామి. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. గతంలో ఈ ప్రాంతాన్ని ఒక జమీందారు పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఇనుము లోహంతో కూడుకున్నటువంటి ముఖము, నోరు, విప్పినటువంటి నోరు కనిపిస్తుంది మనకి ఇక్కడ. అయితే ఈ నోటిలో ఎంత పోసినా కూడా కొంతవరకు ఆగుతుంది. కారణం ఏందని ఆ జమీందారు తన బావమర్దిని ఇక్కడ పంపిస్తాడు. ఆయన లోనికి ఆ స్వామివారి నోట్లోకి చేయి పెట్టాడు. ఎక్కడి వరకు అయితే చేయి పెట్టాడో అక్కడి వరకు కూడా మనకు చెరుకు గడను రసం తీసే సమయంలో చూస్తూ ఉంటాం మిషనరీ. ఏ విధంగానైతే చెయ్యి అయ్యిందో ఆ విధంగా కావడంతో ఆయన నిజంగా స్వామివారి ఇక్కడనే ఉన్నాడు, ఇది ఏదో మామూలుగా కాదు, ఆషామాషి స్వామి కాదు, మహిమాన్వితమైనటువంటి క్షేత్రం అని ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు జమీందారు రాజు. అప్పటి నుంచి కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుకే పానకాల స్వామి కలియుగంలో ఆయనకు మరేది ఇష్టం కాదు, ఓన్లీ బెల్లం పానకమే ఇష్టం. కాబట్టి పానకాల స్వామిగా ఇక్కడ ఖ్యాతి నొందాడు, మనందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు. జనగామ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో పాలకుర్తి లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే 2 గుహలల్లో ఇరువురు, అటు శివయ్య ఓ పక్కన, మరో పక్కన లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు కూడా కొలువై ఉన్నారు. శివకేశవులు సమమనరే అనే దానికి తార్కాణమే ఈ ఆలయం. భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు స్వామివారు. గుట్టపై వెలిసి ఉన్నాడు. ఇక్కడ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు కల్పించారు. అదేవిధంగా మా టీం అంతా కూడా సాహసోపేతమైనటువంటి గుహ నుండి ఇక్కడ ప్రదక్షిణం అనేది, గుహలో నుంచి రావడమే ప్రదక్షిణం ఇద్దరికీ కూడా. గుహలో చిమ్మని చీకటి, లోపల ఏముంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఎలాంటి విద్యుత్ దీపాలు లేవు. అయినా మీకు చూపించాలనే తాపత్రయంతో సాహసోపేతంగా ఆ ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ప్రతి శివరాత్రి 5 రోజుల కార్యక్రమం నిర్వహిస్తారు. 5 రోజుల పాటు మహావైభవంగా కార్యక్రమాలు, లక్షలాది మంది జనం ఇక్కడికి వస్తూ ఉంటారు. వీరశైవ మతానికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఏంటంటే వీరశైవులు వైష్ణవ సాంప్రదాయం, శివారాధకులు శివయ్య సాంప్రదాయం. ఈ ఇద్దరు కూడా కొలువై ఉన్నారు కాబట్టి ఇద్దరిని కూడా ఇక్కడ అర్చన చేస్తారు, పూజిస్తారు, వరాలు ఇవ్వమని వేడుకుంటారు. మొట్టమొదట శివయ్యను దర్శనం చేసుకున్న తర్వాత లోని నుండే ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని బయటకు వచ్చి ప్రదక్షిణం చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంది. రెండోది, మనకు ఇంచుమించుగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పైకి ఎలా వెళ్తామో
అలాంటి రవాణా సౌకర్యం కూడా ఉంది. ఎందుకంటే నడవలేనటువంటి వారు వాహనంలో పై వరకు వచ్చి కొద్ది దూరం నడిచి స్వామిని దర్శించుకునే అవకాశాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు కల్పించారు. సకల సౌకర్యాలు ఉన్నాయి. ఈ స్వామివారు ఇరువురు కూడా ఎవరు భక్తులు ఏ విధమైనటువంటి కోరికలు కోరినా కూడా వారికి వరాలు కురిపిస్తూ ఆనందాన్ని కల్పిస్తూ ఉన్నాడు లక్ష్మీ నరసింహస్వామి. ఇంటి నుండి బయలుదేరి మార్గ మధ్యంలో ఆహార పానీయాలు, ఎక్కడ చక్కని హోటల్ ఉంది, ఎక్కడ బస చేసుకోవచ్చు, అదేవిధంగా దగ్గరలో ఉన్న క్షేత్రము, ప్రాచీనమైనటువంటి క్షేత్రాలు. ప్రేక్షక దేవుళ్ళారు ఒక్కటి గ్రహించండి, ఆధునికమైన దేవాలయాలు అందరికీ తెలుసు, కానీ అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయాల విశిష్టత గురించే ఈ సుప్రభాతం ఛానల్ క్షేత్ర దర్శన కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఏ సంవత్సరాల్లో ఆలయం నిర్మితమైంది, ఏ విధంగా దర్శనం చేసుకోవచ్చు, ఆ సమయాలు, రవాణా సౌకర్యమే కాకుండా వసతి సౌకర్యాలు, మనం తినడానికి ఆహారం ఏ హోటల్లో బాగుందో ఆ విషయాలతో పాటు క్షేత్రం యొక్క సమయములు కూడా, ఉదయం ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు బంద్ చేస్తారు, సాయంకాలం ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు బంద్ చేస్తారు, పూర్తి వివరాలతో మీ ముందుకు వచ్చింది సుప్రభాత అవిష్యంలో క్షేత్ర దర్శనం కార్యక్రమంతో.